హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. ఐజియా చాప్టర్ 43 verse 2. When you go through deep waters, I will be with you. When you go through rivers of difficulty, you will not drown. When you walk through the fire of oppression, you will not be burned up. The flames will not consume you. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన దేవుడు స్పష్టంగా, అవునా, నువ్వు నీకున్న పరిస్థితుల్లో నువ్వు అనుకుంటున్నావా, నా నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నేను ఎక్కడ అడిగేసినా అక్కడ నష్టాలే నేను చూస్తున్నాను, నేను వెళ్ళే ప్రతి అడుగులలో నాకు అన్ని ముళ్ళ కంచెలే, ఇవే అడ్డుపడుతున్నాయి నా జీవితంలో, నాకు ఏం చేయాలన్నా సక్సెస్ అన్నది నా వెంట రావట్లేదు అనే దిగులుతో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా నేను నీకు తోడున్నాను. నువ్వు దిగులు పడవద్దు. నువ్వు ముళ్ళ పొదల మీద అడుగుపెట్టిన ఆ ముళ్ళు నీకు గుచ్చుకోవంట. నువ్వు అగ్నిలో అడుగుపెట్టినా ఆ అగ్ని నిన్నేం చేయదంట. అంటే నీ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఒక నది పక్కన ఒక చెట్టు ఉంటే దానికి ఎంత సమృద్ధిగా అది ఎదుగుతుందో, అలానే దేవుడు నీ జీవితాన్ని సంతోషంగా సమృద్ధిగా పెట్టి నిన్ను బలంగా నడిపిస్తాడంట. నువ్వు చేయాల్సింది ఒకటే, కేవలం ఆయన నిన్ను అడిగేది ఒకటే. ఆయన యందు నమ్మకంగా ఉండి విశ్వాసముతో ఉండి ఆయనను పట్టుకొని నువ్వు నడిచినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, అవునా, ఎవరెవరైతే మనుషులపైన ఆధారపడి నువ్వు మోసపోయాను అనుకుంటున్నావు కదా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఎవరెవరైతే నిన్ను మోసం చేశారో, ఎవరెవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళందరి ముందే నిన్ను ధైర్యంగా నుంచోపెట్టి, వాళ్ళందరి ముందే తలెత్తుకునేలాగా నిన్ను చేసి ఒక గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడంట. అందుకోసమే విశ్వాసముతో ధైర్యంగా ఉండు. దేవుని పట్ల గొప్ప మేలులు చేయబోతున్నాడు. ఆమేన్.